పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు మారుమోగుతుంది. రోజుకొక కాంట్రవర్సీ చంద్రగిరి నియోజకవర్గం చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటారు? ఎందుకంటే 2024 ఎన్నికల్లో ప్రత్యర్థి చెవిరెడ్డిపై 43,000 ఓట్ల అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే పులివర్తి నానిగారు విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత పులివర్తి నానిగారిపై చెవిరెడ్డి కుటుంబం చేసిన హత్యాయత్నం కూడా మనందరికీ తెలిసిందే. చంద్రగిరిలో చెవిరెడ్డి చేసిన అక్రమాలను ప్రజలు ఓట్ల రూపంలో వ్యతిరేకించారు. అది కూడా నో డౌట్. అధికారంలోకి వచ్చిన కూటమి అభ్యర్థి పులివర్తి నానిగారు జెట్ స్పీడులో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. 6 మండలాల్లోని అస్తవ్యస్తంగా ఉన్న ప్రధాన రహదారులన్నీ పులివర్తి నానిగారు అద్భుతంగా పునఃనిర్మించారు. మరియు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశారు. అంతేకాదు, నియోజకవర్గంలోని సుమారు 1100కు పైగా పాడి రైతులకు గోకులం షెడ్లు కట్టించారు. విద్యుత్ అవసరాలు తీరుస్తూ నూతనంగా 3 సబ్స్టేషన్లు నిర్మించారు. నియోజకవర్గంలోని ఆలయాల నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుండి సుమారు 24 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 561 కుటుంబాలకు సుమారు 10 కోట్ల రూపాయల చెక్కులను అందజేసి వారిని ఆపదలో ఆదుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2 సంవత్సరాలలో 3 సార్లు జాబ్ మేళా నిర్వహించి 800 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇలా చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఈ 2 ఏళ్లలో సుమారు 900 కోట్లకు పైగా అభివృద్ధి పనులను చేపట్టారు మన పులివర్తి నానిగారు. వారంలో 5 నుండి 6 రోజులు నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నారు. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళుతున్నారు. పులివర్తి నానిగారి పార్టీ కార్యాలయంలో ఉన్నంత ప్రజలు మరెక్కడా ఉండరేమో. ఇదంతా చూసి ఓర్వలేక ప్రత్యర్థి బ్యాచ్ వాళ్లు ఇక చంద్రగిరి నియోజకవర్గంలో మన పని అయిపోయింది అనుకొని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలు. అలాగే పనిచేసేవాడి దగ్గరకే ప్రజలు వస్తారు అని ఎక్కడో చదివాను. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో అది చూస్తున్నాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న మన పులివర్తి నానిగారిపై ప్రతిపక్షాల నుండి ఇలాంటి కాంట్రవర్సీలు రావడం సహజం. ఎందుకంటే ఇలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ చంద్రగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తుంటే మళ్లీ చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిగారినే కదా ప్రజలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యే అభ్యర్థిని లేపేయాలని చూసిన చెవిరెడ్డి కుటుంబానికి ప్రజల మనసును గెలిచిన పులివర్తి నానిగారి లాంటి నాయకుడిపై గెలవాలంటే ఎంత విషం కక్కాలో కదా. విషమైతే కక్కుతున్నారు, ఆరోపణలైతే చేస్తున్నారు, కానీ ఆధారాలు చూపమంటే చూపలేకపోతున్నారు. ఎందుకంటే చేసిన ఆరోపణలు వేటికి ఆధారాలు లేవు కాబట్టి. కులాల మధ్య, మతాల మధ్య, అన్నదమ్ముల మధ్య పచ్చగా ఉన్న గ్రామాలలో ఆఖరికి కుటుంబం లాంటి కూటమి ప్రభుత్వంలో కూడా చెవిరెడ్డి వాళ్ల తొత్తులతో గొడవలు పెట్టిస్తున్నాడు. ఇలాంటి పనులు చెయ్యకపోతే పాపం నిద్ర పట్టేలా లేదు. అక్రమాలకు, భూకబ్జాలకు, స్కాములకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న చెవిరెడ్డి కుటుంబాన్ని ప్రజలు మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారా? వీళ్లు పులివర్తి నానిగారిపై చేసే విష ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా? ముమ్మాటికి లేదంటున్నారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు. ఓ చెవిరెడ్డి, నువ్వు ఎలాగో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా మన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కనీసం చేసేవాణ్ణన్నా చేయనివ్వు. పులివర్తి నానిగారిపై నువ్వు ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా, కుట్రలు పన్నినా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడు. దయచేసి మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవద్దు. నాయనా, నీకు శతకోటి దండాలు మహాప్రభూ.